కోవిడ్ తర్వాత ఒక 32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యి నా దగ్గరికి వచ్చారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. కానీ అదే డిప్రెషన్, అదే ఆలోచనలు, భార్య పిల్లలు వెళ్ళిపోయారు, జాబ్ పోయింది, జీవితం ఆగిపోయింది, ప్రపంచం అంతా ముందరికెళ్ళిపోయింది అని సొసైటీలో నార్మల్గా కలవలేక ఆ ఆలోచనలతో మళ్ళీ జబ్బు స్టార్ట్ అయింది. మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా మంది పేషెంట్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే నరాల మానసిక టాబ్లెట్లు పనిచేయడానికి చాలాసార్లు 2 వారాలు పైగా పడుతుంది. అండ్ మనము నార్మల్ అవి మళ్ళీ మన లైఫ్ని మన చేతికి తెచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ టైం 1 to 2 months దాకా కూడా పట్టొచ్చు. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం చాలా ఫైనాన్షియల్గా బర్డెన్, చాలా ఖర్చుతో కూడింది. ఇలాంటి వాళ్ళ కోసం రీహాబిలిటేషన్ హోమ్స్ అనేవి చాలా మంచి ఆప్షన్. ఈ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మానసిక ఆరోగ్యాన్ని నార్మల్ చేసి వాళ్ళకి కొన్ని ట్రైనింగ్స్, కౌన్సిలింగ్స్ ద్వారా సొసైటీలో మళ్ళీ వాళ్ళ పొజిషన్ని సంపాదించుకునే ఆస్కారాన్ని కలిగించే అవకాశాన్ని కలిగజేస్తే ఈ రీహాబిలిటేషన్ హోమ్స్ విత్ మచ్ లెస్సర్ కాస్ట్ అండ్ బిగ్ ఆపర్చునిటీ టు లివ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.